నా మీద దేవుని ముద్ర ఉంది. ఏ కళ ద్వారా దర్శనం ద్వారా కాదు. ఇప్పుడు నేను చెప్పిన ఈ ఆలోచనలు, మాటలు, ప్రవర్తన మీలో ఉన్నట్లయితే మీరు భయపడాల్సిన అవసరం లేదు. దేవుని వాక్యము కొన్నిసార్లు భయాన్ని కలిగి చేస్తే, కొన్నిసార్లు క్రమపరుస్తుంది, కొన్నిసార్లు బుచ్చగిస్తుంది, ఆదరిస్తుంది, ఓదార్స్తుంది. ఈ మాటలన్నిటిలో మీరు ఆ మాటలను కట్టుబడి ఆ మాటలు లోపడుతూ ఉన్నారంటే దేవుని ఆత్మ చేత మీరు ముద్రించబడి ఉన్నారు. విశ్వసించలేనటువంటి వారిని కూడా విశ్వసించగలుగుతున్నారంటే ఆయన ఆత్మ చేత ముద్రించబడితేనే ఆ విశ్వాస హృదయం కలుగుతుంది. దేవుని ఆత్మ చేత కూడా ముద్రించబడిన వారు కొన్నిసార్లు వేరే ఆత్మల చేత ప్రేరేపించబడుతున్నప్పుడు దేవుడు ఊరికే ఉండదు. ఒక సమయానికి ఏం చేస్తారు? ముద్రించబడాలి. ఆ కేటగిరీలో ఉన్నారు, ఆ ఏర్పాటులో ఉన్నారు కాబట్టి దేవుడు ఖచ్చితంగా అటు వారి తన స్వాధీనంలోకి, ఆత్మ స్వాధీనంలోకి దేవుని వాక్యం ద్వారా ఆయన తెలియజేసుకుంటారు. ఎందుకు చెప్తున్నానంటే అయ్యో ఒక మాట చెప్తున్నాను, రాకడ బహు సమీపంగా ఉన్నది. రీసెంట్గా నాకు ఒక కళ ద్వారా దేవుడు మాట్లాడారు, అది వివరించడానికి చెప్పారు. రీసెంట్గా ఏంటి అంటే చాలా పెద్దగా వచ్చేసింది, కొన్ని ముఖ్యమైన కొన్ని దాంట్లో దీనికి సంబంధించి మాత్రమే నేను చెప్తాను. ఒక విశాలమైన ప్రదేశం ఉంది, అందరూ కూడా ప్రజలందరూ బిజీగా ఉన్నారు. అసలు వాళ్ళ లైఫ్ వాళ్ళ ఇష్టం అన్నట్టుగా బిజీ షెడ్యూల్ అన్నట్టు ఎంత తిరుగుతూనే ఉన్నారు. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రయాణం చేస్తూనే ఉన్నారు. మా లైఫ్ మా ఇష్టం అన్నట్టుగా ఉంది చూస్తుంది. లోపల హడావుడి కనిపిస్తుంది, మనుషులు హడావుడి అది తిరుగుతున్నారు. అంత మనుషులు రాపిడి ఎక్కువగా ఉన్నారు, తిరిగే వాళ్ళు తిరుగుతూ ఉన్నారు, వెళ్ళే వాళ్ళు వస్తూ ఉన్నారు. సడన్ గా అట్లా అటో ఇటో వస్తున్నప్పుడు అలాగే హడావుడి అంతా తిరుగుతున్న సమయంలో కొన్ని గుర్రాలు లాంటివి, కొన్ని జంతువులు లాంటివి సడన్ గా వాళ్ళు వచ్చేసి వాళ్ళు నడుస్తున్న ఆ ప్రదేశం సడన్ తొక్కేసేసి ఎక్కడో చెట్టు పట్టు పడుతున్నారు. లేవాలంటే ఛాన్స్ లేక సడన్ గా అలాగే వాటి ప్రాణాలు తొక్కేస్తున్నాయి. ఎవరినెవరు రక్షించడానికి ఎవరు రక్షించగలరా? ఎవరు చూసుకోండి, చూసుకోవడమే కాదు అసలు ఆ తప్పించుకునే ప్రయత్నం చేయడానికి కూడా అవకాశం లేదు. ఎంతో ఏంటంటే ఆ సైన్యం లాగా వచ్చేసింది. ఆ సైన్యము ఒక కొన్న వెహికల్స్ లాగా, కొన్న గుర్రాల లాగా, కొన్ని జంతువులు లాగా ఉండేసి ఆ మనిషిని, ఆ బిజీగా తిరుగుతున్న మనిషిని అందరినీ తొక్కేసేసి చంపేస్తారు. ఎక్కడెక్కడ కట్టయిపోతుంది మనిషిని, నాశనం పడుతున్న మనుషులంతా కూడా. అయితే అది జరుగుతూ ఉంది. ఒక ప్రక్కన ఒక దిమ్మలా కట్టుంది, దాని మీద ఒక ముగ్గురు వ్యక్తులు కూర్చున్నారు. ఆ మధ్యలో ఏమో కూర్చొని ఉన్నారు. కళ్ళ ముందు అంతా జరుగుతుంది, అంతా నాశనం అయిపోవాలి. సహాయం చేయాలన్న మనసు కూర్చున్నాం. అలా బొమ్మలాగా వస్తూ కూర్చున్నాం. మామూలుగా అలాగే కూర్చోలేదు, అసలు మేమేం చేయలేమా అన్నట్టుగా అలాగే కూర్చున్నాం అసలు. అయితే ఒక రెండు పెద్ద గుర్రాలు, ఎంత ఎక్కువ తెల్లగా ఉన్నాయి, ఆ గుర్రంగా ఉన్నాయి, బలంగా ఉన్నాయి, ఎత్తుగా ఉన్నాయి. ఆ రెండు గుర్రాలు తొక్కేసిన తర్వాత ఆ రెండు జంతువులు మేము కూర్చున్న వైపుకి బడిబడిగా వస్తుంది, స్పీడ్గా నడుచుకుంటూ వచ్చేసింది. నేనేమో ఏదో అయిపోయిందంటే తలవంచుకొని కూర్చొని ఉన్నా. తలవంచుకొని ఆ శబ్దం అవి బడిబడిగా పైకి వస్తుంది, దగ్గరకు వచ్చేసి మమ్మల్ని ఇలా వచ్చి మమ్మల్ని దాడి చేయడానికి అపరాధం వస్తున్న నేను కదా ఇట్లా జస్ట్ ఇలా ఉన్నది, జస్ట్ ఇలా ఎత్తు చూసి కదా నేను ఏం చేయలేదు కదా, అది జరుగుతుంది. అది ఎప్పుడు ఏం చేసేది అక్కడ వాటంతా దగ్గర జరిగిపోతుంది. ఆ
పెద్దగా దర్శనం ఉంటుంది కదా, వాటి అర్థాలు తెలిసిందాక ఇక నేను భయం వేసిపోయి లేచి దేవుని దగ్గర మాట్లాడుతున్నాను. ఈ కళ ఏంటి, దీని భావం ఏంటి, నాకు తెలియచేయి ప్రభువా. అసలు ఎందుకు నాకు అనిపించావు? ఎన్ని మార్నింగ్ వేసి 3 to 5 వరకు పే చేసుకొని దేవుడి మాటలు విని కొంచెం పడుతున్నాను అన్నమాట. అయితే నాకు ఇది వచ్చిన తర్వాత దేవుడు కొంత సమయానికి నాతో మాట్లాడుతూ ప్రకటన గ్రంథం 7వ అధ్యాయాన్ని మరి తీసుకెళ్తా నాకు సంబంధించినవి ఏంటో నాకు తెలియజేశారు. దానిని బట్టి నువ్వు దేవుడి ముద్రల గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి నీకు వచ్చిన కళ గురించి చెప్పండి. ఏమి లేదు, నా కళ్ళ చూసేలా లేదు, నన్ను కూడా తెలియచ్చు. అప్పుడు అన్నారు, నీ మీద కేవలం నా ఒక్క ఉండడాన్ని బట్టి వెళ్ళిపోలేదు. మన బలము, మన భక్తి, మన శ్రేయస్సు కాదు, నాశనం చేయమని దేవుడే ఆజ్ఞాపిస్తే మనం రక్షించబడాలంటే ఆయన భక్తుల ఉంటేనే సాధ్యము. ఆయన అధికారంలో మనం ఉన్నాము అని అర్థం. ఖర్చు కూడా చేయడానికి అవకాశం లేదు. అప్పుడు వాక్యం ద్వారా మాట్లాడుకుని ధైర్యం తెచ్చుకొని దేవుడు మాట్లాడడం మీకు చెప్తున్నాను. సో మీరు కూడా దేవుడి వాక్యాన్ని లోబడుతూ ఎవరి విశ్వాసం ఉన్నా మీ విశ్వాసాన్ని కాపాడుకుంటూ కనుక వెళ్తుంటే మీరు మీ అంతటి మీరు అలా ధైర్యం మీరు అనేది తెచ్చుకోండి. మీరు దేవుడి ఆత్మ చేత ఉత్తీర్చబడ్డారు కాబట్టి ఆటోమేటిక్ గా ఎన్ని కలవరాలు వస్తున్నా, ఎన్ని పరిస్థితులు వస్తున్నా, ఎంత పిలిపోయి వస్తున్నా దేవుడి ఆత్మ ఏం చేస్తున్నారు? మాటి వాక్యంగా బలపరుస్తూ లోపరుచుకుంటూ నడిపిస్తూ ఉన్నారు. ఆయన ఆకర్షించబడే రీతిగా ఆయనే నడిపిస్తా ఉన్నారు. కాబట్టి భయంకరమైన దినాలకు వస్తున్నాం. అయితే కొందరు ఏర్పాట్లో ఉండి కూడా రక్షణ పొంది ఉండకపోవచ్చు, కొందరు పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడాల్సిన కూడా సమయం అవుతా ఉండొచ్చు. దేవుడు అంటే 7వ అధ్యాయంలో ఇంకా అటువంటి వారి వరకు ఆలస్యం చేస్తూ ఆలస్యపడుతుంది. నా జనులు ఇంకా ఉదయించబడాల్సిన ఉన్నారు అని అపవాదికి ఇంకా వారి శత్రువులకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. అందుకని కొందరు మన కళ్ళ ముందు మన కుటుంబాల రక్షణ మొదలుపోయినా, ఆత్మీయ నడవకపోయినా, ఎందుకు వాళ్ళు సజీవంగా క్షేమం ఉంటున్నారంటే బహుశా వారి కొరకు దేవుడు ఆలస్యం చేస్తున్నాడు, ముద్రించబడాల్సి ఉంది కాబట్టి. అయితే సాతాను మొదల గురించి మనకి ఏంటో తెలిసిందే కదా. ప్రకటన గ్రంథము 10వ అధ్యాయంలో సాతాను ముద్ర అని అంటే ఇప్పుడు ప్రకటన గ్రంథంలో చెప్పేదే కాదు, దేవుడి ఆత్మ చేత నడిపించబడిన వాళ్ళందరూ వారితో పాటు వేరే చోటకి వెళ్ళాల్సినటువంటి దాన్ని. అయితే స్పెసిఫిక్ గా ఈ అంచనాలలో ఈ క్రీస్తు విరోధ టైంలో అది జరగబోతుంది కనుక 666 ముద్ర సాతాను ముద్రని మెన్షన్ చేయడం జరిగింది. చాలా మంది మన కళ్ళ ముందు మన పెద్దల్లో కూర్చున్నట్టు రక్షణ లేకుండా, బాప్తిస్మం లేకుండా, పరిశుద్ధ అనుభవం ఎంతో చనిపోయి ఉన్నారు కదా. వాళ్ళంతా ఆడేవారు సాతాను చేత ముద్రించబడే వెళ్ళిపోయారు. అందుకని వారు దేవుడి తండ్రి తిరగలేకపోయారు. అయితే ఆ క్రీస్తు విరోధ సమయం వచ్చినప్పుడు ప్రతిఘటన వారికి వాడు వేయాల్సిన వారికి దేవుని ఏర్పాటు లేని వాళ్ళందరికీ కూడా వేయటము ఖచ్చితంగా జరుగుతుంది. నుదుటి మీద, చేతి మీద అనేటువంటి మనకు తెలుసు కదా. ఇక వాడు మొత్తం ఒకసారి వేసాడా అయిపోయినట్టు. అయితే ఆ టైంలో కూడా యూదులలో కొందరు ఏర్పాటు చేయబడిన వారు దేవుని చేత ఉత్తీర్చబడాల్సిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వారి వరకు ఆ వినాశం జరిగేటప్పుడు దేవుడు ఒక దూతను పంపి ఆగమని చెప్పి వారిని కూడా ముద్రించి. అయితే ఆ సమయంలో ఏం జరుగుతుందనంటే, యేసును అంగీకరించారా, నువ్వు అంగీకరిస్తున్నావా, ముద్ద వేయించుకోవా, అయితే మా చేత చంపబడాల్సిందే అనేటువంటి ఒక కార్యము జరిగి తీరుతుంది. హతసాక్షి అవ్వాలి.
సో అవన్నీ దానికి సంబంధించి కాబట్టి మెన్షన్ చేయలేదు. కాబట్టి ఈ రోజున మనకు దేవుని ఆత్మచేత ముద్రించబడ్డాము. మనకి ఏది ఉన్నా లేకపోయినా ప్రాబ్లం ఉంది. దేవుని ఆత్మ లేకుండా మనకి ఏది రావడానికి అవకాశమే లేదు. రాక సమీపంగా ఉంది. ఆయన చేత ముద్రించబడినటువంటి వాళ్ళు అందరం కూడా ఆయనతో పాటు వెళ్ళిపోతాం. ఒక్కటే పరీక్షించుకోవాలి, మనము శరీర స్వభావం కలిగిన వారంగా ఉంటున్నామా, ఆత్మ స్వభావం కలిగిన వారంగా. దేవుని ఆత్మ చేత ముద్రించబడిన వారు ఎప్పుడు శరీర స్వభావంగా, శరీరానుసారంగా అవిశ్వాసులుగా, అల్ప విశ్వాసులుగా బ్రతకకూడదు, అవిధేయులుగా బ్రతకకూడదు. విశ్వాసులుగా, విధేయులుగా, పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతూ ఆత్మానుభవం చేతనే నడిపించబడుతూ ఉండేవారంగా ఉండాలి. దేవుడిలో నాకు ఒక హెచ్చరిక, నా ఆత్మ ద్వారా నడిపించబడితేనే నీవు నా కుమార్తెను, నా కుమారుడు, నా చేత ఉద్దేశించబడే వ్యక్తి. ఒకవేళ నీవు ఇన్ని చెప్తున్న శరీరానుసారంగా ఆలోచన చేసి, శరీరానుసారంగా వాక్యాన్ని నిర్ధారణంగా నువ్వు బిహేవ్ చేస్తే ఖచ్చితంగా దండన కూడా ఉంటుంది అని ఒక హెచ్చరిక. అయితే ఒకటి అయిపోయింది. ఇంకొక ముఖ్యమైనది నేను చెప్తా, కలవరపడద్దు అనేటువంటి విషయాన్ని దేవుడు మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా మీలో కొన్ని విషయాల గురించి కలవరం ఉంది. అపవాది కలవర పెడుతున్నాడు, కలవర పెట్టడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాడు. దాన్ని నేను క్లారిఫై చేస్తాను ఈరోజు. ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం 15వ వచనం. జాగ్రత్తగా ఇప్పుడు ఈ మాట జాగ్రత్తగా, కొంచెం లోతైన విషయం కనుక ఇది జాగ్రత్తగా. ఏప్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం. కలవరపడుతూ ఉండొచ్చు కొన్ని విషయాల గురించి. అపవాది ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, అలాగే ప్రయత్నం చేయడానికి ఇంకా ఆరాటపడుతున్నాడని మీరు అటువంటి కలవరాన్ని ఇప్పుడే వాక్యం ద్వారా మీరు తొలగించి వేసుకోవాలి. దేవుడితో మీరు అంటు కట్టబడాలి, విశ్వాసులుగా ఉండాలి అని ఆ దేవుడి మాటలు మాట్లాడిస్తారు. అక్కడ ఒక్క వచనాలు చదువుతారు, చూడండి జాగ్రత్తగా. మీలో ఎవరైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోలేమో అని చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచడం వలన అనేకులు అపవిత్రులైపోతుందేమో అని ఇప్పుడు ఈ మాటలు చెప్తున్నాను. ఏముంది ఇక్కడ? మీలో ఎవరైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోతారేమో. ఎందుకు? చేదైన వేరు ఏదైనా మనుషులు కలవరపడుతున్నారు. దాన్ని బట్టి కృపలోకి తప్పిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. జాగ్రత్త. చేదైన వేరు, చేదైన వేరు అంటే ఏంటి? పాపానికి సంబంధించినది, అపవిత్రతకు సంబంధించినది. మన లోకరీతిగా వ్యభిచారము అపవిత్రత అంటాం, పాపం ఎంత పాపంగా చూస్తాం. దేవుని దృష్టికి ఈరోజు అపవిత్రత అంటే ఏంటో, పాపం అంటే ఏంటో దేవుని ఆత్మచేత ముద్రించబడిన వారు, దేవుని ఆత్మచేత నడిపించబడాల్సినటువంటి వారు, దేవుని ఏర్పాటు ఉన్నటువంటి వారు, దేవుడు ఎంతగానో మాట్లాడుతున్నటువంటి వారు చేసే అపవిత్రమైన పని, పాపం ఏంటో ఈరోజు చెప్పాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. దాని వలన ఏం జరుగుతుంది? కృపలోనే తప్పిపోయేటువంటి ప్రమాదం వచ్చేస్తుంది. కృపలోనే తప్పిపోయి, కృప అంటే దేవుని ప్రణాళిక నుంచి తప్పిపోయేటువంటి ప్రమాదము జరుగుతుంది. అందుకని యేసయ్య అంటారు, యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనంలో, మీ హృదయములను కలవరపడనీయకుడి, నా యందు విశ్వాసం ఉంచుడి.
ఈ మాటలు చెప్తున్నాడు. బాబు మీరు దేవుని మీద విశ్వాసం ఉంచుతున్నారు, ఓకే గుడ్. అలాగే నా యందు కూడా విశ్వాసం ఉంచండి. అంటే వాళ్ళు యెహోవా దేవుని మీద విశ్వాసం ఉంచుతున్నారు, కానీ మానవునిగా పంపబడినటువంటి యేసు మీద విశ్వాసం ఉంచడంలో ఏం చేస్తున్నారు? కలవరపడుతున్నారు. అంటే విశ్వాసం ఉంచిన వారి హృదయాల్లో కలవరం ఉండదు. ఎవరి హృదయాల్లో కలవరం పడతాయి? విశ్వాసం కోల్పోయినప్పుడు కలవరము మన హృదయంలోకి వచ్చేస్తుంది. అంటే ఆందోళన కలుగుతుంది, ఆందోళన కలుగుతుంది, కలవరం కలుగుతుంది. ఆందోళన కలవరం ఉన్నప్పుడు మనం కొన్నిటిని విశ్వసించలేము, కొన్నిటిని మనము విశ్వసించడానికి మన హృదయం అంగీకరించదు. అయితే దేవుడు అంటున్నాడు, మీ హృదయంలో కలవరపడలేదు. కలవరపడితే పాపం చేసే స్థాయికి వెళ్ళిపోతారు. కలవరం వస్తే కలవరంలోనే మీరు జీవిస్తే చేయలేని మెల్లగా వస్తుంది. ఆ కలవరం అనేది మీరు పాపం చేయడానికి దారి తీస్తుంది. కొనుగోలు తగ్గుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. సో కలవరం ఎంత హాని చేస్తుందా? ఎస్. నా యందు విశ్వాసం ఉంచండి అని అంటాడు. అంటే యేసునందు వారు విశ్వసించలేకపోతున్నారు కాబట్టి దేవుని యందు ఎలా విశ్వాసం ఉంచుతున్నారో నా యందు కూడా విశ్వాసం ఉంచండి. నా విషయం ఎందుకు కలవరపడుతున్నారు అని అర్థం అన్నమాట. అయితే ఈ రోజున నేను ప్రవచనము అనే దాని గురించి ఎప్పుడు నేను చెప్పలేదు, చెప్పాల్సి వస్తుంది దేవుని ఆజ్ఞ కనుక. ప్రవచనం అంటే దేవుని మాట, దేవుని వాక్యమే, వేరొకటి కాదు. ప్రవచనం అంటే జరగబోయేది చెప్పడం. అయితే దేవుడు తన భక్తుల ద్వారా, ప్రవక్తల ద్వారా ప్రవచనాలు కలిగించినప్పుడు జాగ్రత్తగా వినండి. మీకు రావాల్సిన అవసరం ఇప్పుడు వచ్చేస్తుంది కొందరు. ఆ దేవుడు ప్రవచనం కలిగించేదే నెరవేర్చాలి కంపల్సరీగా 100%. ప్రవచనం కలిగించేది నెరవేర్చడానికి, జరగబోయే దానికి తెలియచేయడమే ప్రవచనము. దానికి ఇంకో మాట దేవుని మాటే, దేవుని వాక్యము, దేవుని వాక్కు. అయితే దేవుడు తన ప్రవచనాలను నెరవేర్చడానికి తెలియజేస్తాడు. అయితే ఎవరి జీవితంలో నెరవేరుస్తాడు? ఒకటి, ఆ ప్రవచనాలు నెరవేర్చబడాలి అని అంటే, లేదా వాగ్దానాలు నెరవేర్చబడాలి అని అంటే, ఆ ప్రవచనం లేదా వాగ్దానాలు పొందినటువంటి వారి జీవితం ఎలా ఉండాలి? అదొకటి. ఇంకో పెద్ద ప్రశ్న వచ్చేటట్టు నేను చెప్తాను. అంతేకాదు కొన్నిసార్లు హృదయ అంతరంగాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడంటే, తాను చెప్పిన మాట, వాగ్దానము, ప్రవచనాన్ని కూడా నిరర్ధకమయ్యేటట్టుగా దేవుడు చేస్తాడు. ఎప్పుడు వినకపోవచ్చు అని అంటారు. దేవుడు ప్రవచనం కలిగించి నెరవేర్చడానికి, ఆ నెరవేర్పు ఎవరి జీవితంలో జరుగుతుంది అంటే, దేవుని యొక్క మాటను విశ్వసించి ఆయన మాట ప్రకారం జీవించేటువంటి వారి జీవితంలో నెరవేర్పు జరుగుతుంది. చాలా మంది దేవుడు మాట్లాడేసారు, వాగ్దానం ఇచ్చారు, ప్రవచనం ఇచ్చేసారు, ఆయన వినకుండా జరిగిపోతుంది. కుదరదు. మేము ఎట్లా ఉన్నా జరిగిపోతుంది, దేవుడు వాళ్ళకు వచ్చింది కదా అనుకునేటువంటి వారి జీవితంలో వారు దేవుడికి అనుకూలంగా వాక్యానుసారంగా జీవించినప్పుడు, అవిశ్వాసులుగా విధేయులుగా ఉంటే ఏం జరుగుతుంది? దేవుడు మాట చెప్పించినప్పుడు దేవుడే దాని వల్ల ఏం చేస్తాడు? నిష్ప్రయోజనమైపోయేటట్టుగా, నిరర్థకమైపోయేటట్టుగా చేస్తారట. ఏది చేయాలన్నా అంతరంగ స్థితిని బట్టి, హృదయాన్ని బట్టి, ఆయన ఎదుట వారు కనపరుచుకునే స్థితి, ఆత్మీయ స్థితిని బట్టి మాత్రమే నెరవేరువా నిరర్థకమా అనేది రెండు కూడా దేవుడు చేస్తాడు, మనిషి చేసేది కాదు. అయితే ప్రవచనాలు అనేవి అన్ని వేదాలను దేవుడు ప్రవచింప
యోనా నినివే పట్టణానికి వెళ్ళి, ఇదిగో నేను ఇది చేయబోతున్నాను అని తెలియచేయి, ప్రకటన చెయ్యి, ప్రవచించు అని అన్నారు. యోనా గ్రంథము 1వ అధ్యాయం ప్రారంభంలో చూడండి, తర్వాత 3వ అధ్యాయం ప్రారంభంలో కూడా చూడండి. ఏమన్నాడు? యోనా నినివే పట్టణము నా దృష్టికి, మనుషుల దృష్టికి కాదు, నా దృష్టికి చెడిపోయింది. కాబట్టి నీవు వెళ్ళి ప్రకటన చెయ్యి. అయితే మొదట ఒప్పుకోలేదు, నన్ను గ్రహించి బుద్ధి చెప్పి మళ్ళా లైన్లో తీసుకొచ్చిన తర్వాత యోనాకు మన రెండోసారి కూడా ప్రత్యక్షమై దేవుడు అంటున్నాడు, యోనా నినివేకి వెళ్ళి 40 రోజుల్లో నినివే పట్టణము నాశనం అయిపోతుందని చెప్పు అని అన్నాడు. నాశనం అయిపోతుందని చెప్పు అని డిక్లేర్ చేయమన్నాడు. ఎప్పుడా ప్రవచనం కదా జరగబోయేది 40 రోజులలో. అయితే ఎప్పుడైతే యోనా ప్రకటన చేశాడో ఏం జరిగింది? ప్రకటన చేయకముందు వరకు నినివే చెత్తగానే ఉంది దేవుడి దృష్టికి. దేవుడు కూడా నాశనం చేసేద్దాం అనుకొని ప్రవచనం కూడా పలికించేశాడు. అయితే ఎప్పుడైతే ఈ ప్రకటన చేశారో వెంటనే నినివే పట్టణస్థులందరూ రాజుతో సహా ఏం చేశారు? ప్రకటన విన్న తర్వాత వాళ్ళ తప్పులు తెలుసుకొని ఆల్రెడీ ప్రవచించేసే కదా, ఇంకేమన్నా సర్దుకోరా. విన్న తరువాత వాళ్ళు క్రమపరచుకోవడం, సరి చేసుకోవడం ఆరోపించారు. ఉపవాసం ఉండి ఆ పట్టణం అంతా జంతువులతో సహవాసం చేశారట. రాజు కూడా తన సింహాసనం దిగి గోడపట్ట ధరించి మరి దేవుని సన్నిధిలో దేవుడు వారి హృదయాన్ని చూశారు. వారి పశ్చాత్తాపపు హృదయాన్ని చూసినప్పుడు 10వ వచనం చదవటానికి జాగ్రత్తగా చూడండి. మొదట 40 రోజులు నాశనం చేస్తానని చెప్పు అని ప్రవచించమని చెప్పిన దేవుడు ఆ వరంగల స్థితిని చూసిన తర్వాత మళ్ళా 10వ వచనంలో తానే ఏ మాట మాట్లాడుతున్నాడు గమనించండి జాగ్రత్తగా. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపకుడై వారికి చేయునని తాను మాట ఇచ్చిన ఏమన్నాక తాను మాట ఇచ్చేసాడు, చెప్పండి చెప్పేసాడు, ప్రవచనం వెళ్ళిపోయింది. తాను చేయను అనేటువంటి తాను మాట ఇచ్చిన, కీడు చేస్తానని మాట ఇచ్చిన ఆ మాటను వెనక్కి తీసేసుకున్నాడు. అక్కడ వారి హృదయం దేవుడి వెనుకలో మార్చబడినప్పుడు దేవుడు ప్రవక్త చేత ప్రవచింపజేసినను దాన్ని ఏం చేశాడు? వాళ్ళ కొరకు ఆ ప్రవచనాన్ని నిరర్థకము చేసేసాడు, ఆ వాక్కులు నిష్ప్రయోజనము చేసేసాడు. రైట్? అర్థమవుతుందా? రెండవది నేను ఫస్ట్ పాజిటివ్గా చెప్తున్నాను. మారిన ఆలస్యం విషయంలో దేవుడు ఎలా నిరర్థకం చేస్తాడు. రెండవది హిజ్కియా విషయంలో దేవుడే యెషయా ప్రవక్తను పంపి నీవు మరణించబోతున్నావు చదువు అని చెప్పేశాడు. అది ఒక ప్రవచనం జరగబోయేది. చదువు అని అన్నాడు. అక్కడ హిజ్కియా కూడా ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ప్రవచనాన్ని వచ్చిన తర్వాత జ్ఞానంగా ప్రార్థన చేస్తే కొంత సమయానికి దేవుడు వల్ల యెషయా ప్రవక్తను వెనక్కి పంపి నీవు ఇచ్చిన మాట నీవు మార్చలేవా? ఏంటి ప్రభువా నువ్వే చెప్పమన్నావు, మళ్ళా చెప్పమన్నా పరిస్థితి ఏంటి? అప్పటికేంటి లేదు, ఏమి చెప్పమంటే అదే చెప్పాలి. యెషయా ఫస్ట్ మరణాలు తన హృదయం తన తండ్రి నేను చూశాను, నువ్వు వెనక్కి వెళ్ళి చచ్చిపోతామని నువ్వే చెప్పావు కదా, ఆ మాట మార్చి 15 సంవత్సరాల ఆయుష్ ఇస్తున్నానని చెప్పు అంటే దేవుడు తాను చెప్పిన మాట ఏం చేశాడు?
నిరర్థకం చేశాడు, నిష్ప్రయోజనము చేసేసాడు. వేరే కొరకి ఎందుకు హృదయం మారినట్టు. మూడవది ఏలియా జీవితంలో లేదా దేవుడి ప్రవక్తల జీవితంలో ఎప్పుడు కూడా దేవుడు తన ప్రవచనాన్ని నిరర్థకం చేయగా చెప్పినట్టు అన్ని నెరవేర్చేశాడు. నేను చెబుతున్న ఒక్కొక్క సందర్భంలో తప్ప మన హృదయాలు దేవుడి దగ్గర తిరిగినప్పుడు తన వాక్కులు సైతము మార్చేస్తున్నాడు, తన మనసు మార్చేస్తున్నాడు. ఏలియా ద్వారా ఆహాబు దగ్గరికి వెళ్ళి నీవు ఎవరితో తీసుకుంటాడన్నా నాబోతు తోటని అన్యాయం తీసుకుని అతను చంపించావా? అదంతా దేవుడు చూశాడు. నాబోతు రక్తం ఎక్కడైతే కారిందో నీ రక్తం కూడా అట్లాగే కాదు చెప్పమన్నాడుగా. చెప్పిన తర్వాత ఇది చూస్తే మొదటి రాజులు 21:17-19 చూస్తే మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఇది కూడా ఒకసారి చదువుతాను నేను. మొదటి రాజులు 21వ అధ్యాయంలో చూద్దాం. 17వ అప్పుడు యెహోవా అంతా చదివితే ఏలియా చెప్పేస్తారు, నీ రక్తము ముక్కలు నాకుతాయి, నువ్వు చనిపోతావు అని దేవుడే చెప్పమన్నాడు. దేవుడే పలుకుతున్నాడు చూడండి. అప్పుడు యెహోవా నిష్ఠుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాడు, నీవు లేచి షోమ్రోనులో ఉన్న ఇశ్రాయేలు రాజు అహాబును ఎదుర్కొనుటకు బయలుదేరు. ఇదిగో నేను చెప్పమన్నట్టు చెప్పు అని చెప్పించేశాను. చెప్పిన తర్వాత ఆమె ఎంత దుర్మార్గంగా నాకు తెలుసు. ఒకసారి నేను చెప్పాను, యెజబెల్ యొక్క భర్త యెజబెల్ ఏది చెప్తే అది చేసేవాడు. దేవుడి ప్రార్థన చంపించేసేవాడు, అబద్ధ ప్రార్థన పెంచి పోషించేవాడు, విగ్రహారాధన దేవుడి బీభత్సంగా జరుగుతుంది. అయినా ఏలియా ఎప్పుడైతే మాట చెప్పేసి వెళ్ళిపోయాడో వెంటనే ఆహాబు ఏం చేశాడు చెప్పనా? ఏం చేశాడు? 19వ వచనంలో చూస్తే ఆహాబు చేసేవాడు అర్థమవుతుంది. దాని తర్వాత చూస్తే మీకు అర్థమైపోతుంది. 19వ వచనంలో 21 22 వచనంలో మళ్ళా ఏలియాకి దేవుడు ప్రత్యక్షమై నేను నీ మీదికి అపాయం రప్పించను నీ సంపత్తి. ఒక నిమిషం. ఉపవాసం ఉండి దేవుడి దగ్గర పశ్చాత్తాపమే మొదలుపెడుతుంటే తన హృదయం దేవుడికి తిప్పుకోనగానే మరలా దేవుడు ఏలియాకు ప్రత్యక్షమై ఏమంటున్నారు చూడు. ఏలియాకు చెప్తున్నాడు ఫస్ట్ 29లో, ఆహాబు నాకు భయపడి వినయంగా ప్రవర్తించుట చూచితివా? నాకు భయపడి అతను వినయంగా ప్రవర్తించిన చేత ఆ అపాయం అతని కాలమునందు సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలమునందు కుటుంబంగా నేను రప్పించెదను. దేవుడి కొన్ని సందర్భాలలో కీడును అనుమతించి అటు రీతిగా ప్రవచింప చేశాడు. వారి కనుక తమ హృదయాలు దేవుడి వైపు తిప్పుకోకపోతే ప్రవచన వాక్కు ఖచ్చితంగా దేవుడు నెరవేర్చేవాడు. అది విన్న తరువాత దేవుడి వైపు తిరిగినప్పుడు దేవుడు తన మాట సైతం మార్చేసుకొని, మాట తప్పని దేవుడు కదా, అబద్ధం ఆడజాలని దేవుడు కదా. ఎవరైనా తన తప్పు తిరిగి తన మాట ఇచ్చినను దాన్ని పక్కన పెట్టి వారి వరకు మేలు కర్మగా యోచించి కార్యం చేయడానికి తన ప్రవచనాల సైతము తానే నిరర్థకం చేసేస్తాడు. అయింది కదా. అయితే ఇప్పుడు నాకు పాజిటివ్గా దేవుడు ఒకవేళ మనకి కీడుగా ఏదైనా మాట్లాడితే జరుగుతుందని దాన్ని పక్కన పెట్టకుండా హిజ్కియా లాగా, ఆహాబు లాగా, అలాగే నినివే పట్టణస్తులాగా కనుక మనము దేవుడి వైపు పశ్చాత్తాపపడిన
ఇచ్చిన మాటని కూడా నిరంతరం చేసి దాన్ని మేలుగా మార్చేస్తాడు. అయితే దేవుడు కొంతమందికి ఇటు రీతిగానే ప్రవచనం చెప్పినప్పుడు, వాగ్దానం ఇచ్చినప్పుడు, తన ప్రవక్త ద్వారా ప్రకటింప చేసినప్పుడు కొందరు నిర్లక్ష్యం చేశారు. ఆ ప్రవచనాల విషయంలో నెగ్లెక్ట్ చేశారు. ఆ ప్రవచనం విషయంలో అవిశ్వాసాన్ని కనపరిచారు, అవిధేయులుగా ఉన్నారు. అప్పుడు దేవుడు నా ప్రజలేగా నేను చెప్పింది చేస్తానే అని అనగా, నా ప్రజలేగా నేను చెప్పింది నమ్మటం లేదు, నేను చెప్పిన నాకు విధేయత చూడటం లేదు అని తన ప్రవచనాన్ని నిరంతరం చేయగా ఏం చేశాడు? ఏం చెప్పాడో అది చేసేసాడు. అది మనం బైబిల్లో చూస్తే మనకు అర్థమవుతుంది. ఇశ్రాయేల్ సంగతి చూద్దామా? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇశ్రాయేల్ గురించి మనం చూస్తే ఇది కొత్త నిబంధనలో పౌలు ద్వారా రాయబడిన మాటలు. ఎబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12 నుంచి 19 వరకు చదువుకుంటే అక్కడ పౌలే ఇశ్రాయేల్ గురించి దేవుడు వారికి ఇచ్చిన మాట విషయంలో కొందరు ఏమి చేయడం వలన వారి మీదకి ఏమి తెచ్చుకున్నారో క్లియర్గా దేవుడు మాట్లాడటం జరిగింది పౌలు ద్వారా. ఎబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12 నుంచి 19 వరకు మనం చూస్తే మనకు అర్థమవుతుంది. సహోదరులారా, జీవమున్న దేవుని విడిచిపోవాలంటే విశ్వాసమైన దృష్టిలో మీలో ఎవరైనా వేరే ఉందనేమో అని జాగ్రత్తగా చూసుకొని, నేను మీరు ఆయన శబ్దమును విని నా కోపం పుట్టించినప్పటికీ మీ హృదయాలను కఠినపరచుకోవాలని ఆయన చెప్పాడు కనుక పాపం వల్ల కలుగు భ్రమ చేత మీలో ఎవరైనా కఠినపరచబడుతున్నట్టు నేను అలవాటు సమయం ఉండగానే ప్రతి దినము ఒకరినొకరు బుద్ధి చెప్పుకొని ఏదైనా మొదటి నుండి మనకు దృఢ విశ్వాసం అంతో పట్టు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పరివారమై ఉండును. విని కోపం పుట్టించిన వారెవరు? మోషే చేత నడిపించబడి ఐగుప్తులోకి బయలుదేరి వచ్చిన వారందరే కదా. దేవుడు ఏం చెప్పాడు విన్నారట. విన్నాక విశ్వసించుకుని దేవునికి కోపం తెప్పించారట. ఎవరి మీద నలుగురు ఏళ్ళు ఆయన కోపగించారు. పాపము చేసిన వారి మీదనే కదా. వారి శవములు అరణ్యంలో రాలిపోయారు. తన విశ్రాంతిలో ప్రవేశింపని ఎవరి గురించి ప్రమాణం చేసినో అవిధేయులైన వారి గురించే కదా. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయినని గ్రహించుచున్నాను. ఎవరు? ఇశ్రాయేలు. ఇశ్రాయేలు విడిపించబోయే మోషే ద్వారా దేవుడు ఏమి ప్రకటన చేయించాడు, ఏమి వాగ్దానం చేశాడు, ఏమి ప్రవచనం కల్పించాడు. నేను మిమ్మల్ని కనానుకు చేరుస్తా, ఆ కనాను మీకు ఇస్తాను అని అన్నారు. అయితే తాను చెప్పిన మాటను నమ్మి ఎంత వెళ్ళారు కనాను? ఇద్దరే. మిగతా వారు వెళ్ళారు అంటే నశించిపోయిన వారి సంతానం వెళ్ళారు. తర్వాత ఇద్దరే. ఆ ఇద్దరు గురించి రాయబడింది యెహోషువ కాలేబు. వారి గురించి రాయబడింది పాతని వారి విశ్వాసం చేత విధేయత చేత కనానులో అడుగు పెట్టారు, స్వాధీనం తెచ్చుకున్నారు. మరి మిగతా వాళ్ళందరూ దేవుడు ఎందుకు కోపగించుకున్నాడు? ఎందుకు అరణ్యంలో రాలిపోయాడు? తానే కదా మోషే ద్వారా వాగ్దానం చేశాడు. ఏమి చేస్తే కనాను వారికి కూడా ఇవ్వచ్చు కదా వీరితో పాటుగా. ఎందుకు తన మాటలు వారి విషయంలో నిరంతరం చేశాడు? ఎవరి విషయంలో నిష్ప్రయోజనమైంది ఆ వాగ్దానము, ప్రవచనము, ప్రకటన? ఎవరైతే అవిశ్వాసము అవిధేయత కనబరిచి సొలుగుతున్నారో మనం కానాను వెళ్ళలేము. అక్కడ వారు బలవంతులు. ఒరే దేవుడు మాట ఇచ్చే వాళ్ళు వెళ్తాము అని అంటే వీళ్ళేమంటున్నారు? చచ్చిపోతాం మీకేస్తారు. ఏం మాటలు? ఇద్దరేమో యెహోషువ గారేమో వెళ్తాం, దేవుడు చెప్పాడు కాబట్టి వెళ్తాం. వాళ్ళు ఏమన్నా ఆనందమవుతారు అనుకుంటే వాగ్దానం నమ్మితే ప్రవచనం నమ్మి గట్టిగా పెట్టుకొని మాట్లాడుతుంటే ఆ కఠినమైన పరిస్థితుల్లో ఇశ్రాయేలీలేమో వాళ్ళకి మనం దాసులం అయిపోతాము అని దేవుడు చెప్పాడు కదా. అయినా మనకు అది కనిపిస్తుంది కదా. అంటే ఊరుకున్నాడా? వారి అవిశ్వాసము, వారి అవిధేయత మిగతా ఇశ్రాయేలు అందరూ తప్పుపోయిన చేయడమే కాదు, దేవునికి కోపం తెప్పి
పిలిచినప్పుడు, వారితో మాట ఇచ్చినను, వాక్కు ఇచ్చినను, ప్రకటన చేసినను, ప్రవచనం పలికినను, ఏమి జరిగింది? తానిచ్చిన మాటను వినని వారి విషయంలో, అవిశ్వాసం కలిగి వచ్చిన వారి విషయంలో ఏం చేశాడు? నిరర్థకము చేశాడు, నిష్ప్రయోజనము చేసేసాడు. ఇప్పుడు చూడండి 4వ అధ్యాయం ఎబ్రీయులకు రాసిన పత్రిక 1-4 నేను ముగించబోతున్నాను. ఎబ్రీ 4:1-4 ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుతున్న వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా, మీలో ఎవడైనా ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అని భయం కలిగి ఉండుడి. వారికి ప్రకటింపబడినప్పుడు మనకు సువార్త ప్రకటింపబడేది, కానీ వారు విన్న వారితో విశ్వాసం కలగాలని కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యం వారికి ఏమైనా జాగ్రత్తగా చూడండి. వారి విన్న వాక్యం వారి విషయమై నిష్ప్రయోజనమైపోయింది. అంటే కొంతమంది నేను మీకు వాక్యం చెప్తున్నాను, ఈ వాక్యం మీరు విశ్వసించకపోతే నేనేమి శోధించబడను, నేనేమి దేవుని చేత శిక్షించబడను, నాకు రావాల్సిన నాకు వస్తుంది. విన్న వాక్యం మీరు విశ్వసించినప్పుడు, రిఫరెన్సెస్తో సహా మీరు మాట్లాడుతున్నప్పుడు ఏమవుతుంది? మీ విషయంలో మీ అవిశ్వాసాన్ని బట్టి నిష్ప్రయోజనమైపోతుంది. రైట్? నిరర్థకమైపోతుంది. అది దేవుడే కదా చెప్తుంది, దేవుడే చెప్తున్నాడు. అది నీవు నమ్మినప్పుడు మాత్రమే నీ జీవితంలో ప్రయోజనకరంగా అవుతుంది, నెరవేర్పు జరుగుతుంది. నీవు నమ్మనప్పుడు, ఆ వాక్యం ప్రకారం జీవించినప్పుడు, ఆ వాగ్దానమైన అది ఇంకా నిలిచి ఉన్నా, అది ప్రవచనమైనా, అది దేవుడే చెప్పినా నీవు విశ్వసించలేదు కాబట్టి, దానికి తగినట్టుగా జీవించలేదు కాబట్టి, అది నీ విషయంలో దేవుడే నిరర్థకం చేసేస్తాడు, నిష్ప్రయోజనము చేసేస్తాడు. అయితే లాస్ట్లో చూడండి, అది మనం నేర్చుకుందాం. ఆయన చెప్పిన మాటలు అనుసరించి విశ్వాసాన్ని మా విశ్వాసంలో ప్రవేశిస్తున్నాం. మనం ఏం చేయాలి? దేవుడు చెప్తున్న మాటలు విశ్వసించి దాని ప్రకారంగా విధేయత చెప్తే, ఏ ప్రవచనము దేవుడు కలిగించినా, ఏ వాగ్దానం మనకు చెప్పినా మన జీవితంలో నెరవేరుస్తాడు. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నారు అంటే, కొన్ని విషయాలు జరిగాయి కాబట్టి మన జీవితంలో వస్తానికి అని మనం దేవుడు వాగ్దానం చేశాడు కదా, దేవుడు ప్రవచనం కలిగించాడు కదా, ఎందుకు నెరవేరలేదు? ఎందుకు దాని ప్రకారం అనుభవించలేకపోతున్నాము అంటే, ఒక్కసారి మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆ దేవుడి వాక్యాన్ని అప్పగించుకొని మనలో విశ్వాసంలోకి వచ్చి దేవుడు చెప్పాడు ఖచ్చితంగా చేస్తాడు అంటే ఏం చేస్తారు? చెప్పిన వాడు ఖచ్చితంగా నెరవేరుస్తారు. అయితే 2 సత్యాలు గమనించండి. దేవుడు తన ప్రవక్తల ద్వారా ప్రవచనాలు పలికిస్తాడు, వాగ్దానాలు పలికిస్తాడు, మాట పలికిస్తాడు. అయితే అది విశ్వసించబడినటువంటి వారి జీవితంలోని కొన్నిసార్లు మనకి దేవుడు మాట ఎదుగుతూ ఉంటే శోధనలు వస్తాయి. ఇది చేస్తున్నందుకే ఇది వచ్చేస్తున్నాం అనుకో, ఆ కలవరం దేని బట్టి వస్తుంది? అవిశ్వాసం. ఇది దేవుడికి ఎక్కువ కొన్నిసార్లు బాగా ప్రార్థన చేసుకున్నాము, శోధన కూడా ఎక్కువ వస్తాయి. కొన్నిసార్లు మనం బలంగా భక్తిలో ఉన్నామనుకోండి, వ్యతిరేకంగా వస్తూ ఉంటాయి. అప్పుడు మనకి ఏమనిపిస్తుంది? ఇలా ఇట్లా ఉన్నాం కాబట్టి జరుగుతుంది. అది ఏంటి? కలవరపరిచే ఆత్మ, అది అవిశ్వాసానికి సాదృశ్యం. అక్కడే నీ విషయం చెప్పిన ప్రవచన వాగ్దానం ఆగిపోయే ప్రమాదము, నిరర్థకమైపోయే ప్రమాదము ఉంటుంది. కాబట్టి దేవుడు ప్రవచించినది నెరవేరుస్తాడు, అట్ ద సేమ్ టైం నిరర్థకము కూడా మనం అనుకుంటే చేసేస్తాడు. అది మన అంతరంగ స్థితిని బట్టి ఉంటుందన్న సత్యాన్ని అందరూ గమనించాల్సిందని ఏమంటే మనం చేసి మాట్లాడుతున్నాను. దేవుడు మనతో చెప్పిన ప్రతి మాట నెరవేర్చబడినట్టుగా దేవుడు కోరుకున్న శ్వాస హృదయం దేవుని ఆత్మచేత ముద్రించబడిన మనందరూ కలిగి జీవించినట్టుగా పరిశుద్ధాత్మ దేవుడే మనకు ముందుకు నడిపించుగా ప్రార్థన చేసుకుందాం. బాగా వచ్చి ప్రార్థన చేస్తే
దీవించుకున్నాం. వాక్యం వినక ప్రార్థన చేస్తున్నాం. స్థలంలో క్రిస్తు భావంలో ప్రజాది వారి మన శాశ్వత ప్రార్థనగా ఈ పరిచర్య కలిగించేదాని కోసం ప్రభావ పిలుచుకున్న విధానం బట్టి వందనాలు. ప్రభావ జరిగించిన ప్రతి మరి కార్యక్రమంలో మరి నేను వెళ్ళినందుకు వందనాలు. వాక్య పరిచర్య మరి విస్తారమైనటువంటి వాక్య పరిచర్య జరిగించావు. చూస్తున్న ప్రభావం మొట్టమొదటిగా ప్రభా నువ్వు ఎంతో ప్రేమమైనటువంటి కొనియాడబట్టమైనటువంటి చాలా ముదాహరణ ప్రభు ఎంతో అది దీవెనకరం ప్రేమమై నీ ప్రేమను బట్టి ప్రభా అయా నిన్ను ఆశ్రయించినటువంటి ప్రజలను ప్రభు ఎంతో ప్రేమించి నా ప్రభా నమ్మితే స్వస్థత ఇచ్చావు ప్రభా నీకు ఇష్టమైన మమ్మల్ని శుద్ధులుగా చేయగలవు అని నమ్మినటువంటి వారు అయా నీకు విధేయత చూపిన వారు తగ్గింపుతో వచ్చినటువంటి వారు వారందరూ కూడా చేర్చుకున్న పాపున ప్రభా వారందరికీ ప్రభా మరి ఎంతో గొప్ప స్వస్థతలు అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేసినటువంటిగా ప్రభా చరిత్ర మేము మరి ఆయన విన్నాము. భయపడవద్దు వీరికి ఆత్మని విశ్వాసానికి ఇవ్వలేదు ప్రభా నీవు ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి ఆత్మనే ఇచ్చి ఉన్నావు అని చెప్పావు. దావీదు సింహపు గుండె కలిగినటువంటి వాడు ఎంత ధైర్యవంతుడు. మరి నీకు విశ్వాసమైనటువంటి మేము ఎంతో ధైర్యంతో ప్రభా నిగ్రహం కలిగినటువంటి ఆత్మనిచ్చినటువంటి దేవుడు కాబట్టి ధైర్యంతో సమస్య వచ్చినప్పుడు మేము వారిగా ఉండకుండా ప్రభా ఆయా మరి వాటి సమస్యలు శోధన జయించేటువంటి శక్తి కలిగి ఉండాలని కూడా మంచి వాక్యాన్ని మేము అభివృద్ధి చేసుకున్నందుకు నేను స్తుతిస్తున్నా మహేపరుస్తున్నాను తండ్రి. వందనాలు ప్రభా ప్రభా నీ ఆత్మ చేత ముద్రింపబడినటువంటి వారు మాత్రమే నా ప్రభా మరి నీ రాజ్యంలో వారసులు అవుతారని చెప్పబడింది కూడా ఎంతో ప్రభా మరి విలువైనటువంటి మరి వాక్యము ప్రభా ఏవైతే ప్రభా అనేకులు వాక్యం తీసుకున్నప్పటికీ కూడా మరి నాయన విశ్వాసం తక్కువగాను లోకస్తులకు ఎక్కువగా జీవిస్తున్నామే తప్ప మరి సంపూర్ణ విశ్వాసంలోనికి నీ చేత ముద్రింపబడేటువంటి విశ్వాసంలోనికి మేము నడిపించబడలేదు. వాక్యానుసారంగా జీవించేటువంటి ప్రభా వాక్యం చేత ఆత్మ చేత నడిపించబడేటువంటి భక్తి జీవిత విధానము మీ హృదయానుసారంగా మరి జీవించగలిగేటువంటి భయభక్తులు కలిగినటువంటి బిడ్డలుగా మేము జీవించి ప్రభుని కృపకు కావడానికి మరి సహాయం చేయి. ఆ రీతిగా బోధించబడినటువంటి వాక్యమును బట్టి వందనాలు చిన్న వాక్యము హృదయాల్లో నాయన ముద్రించండి ముద్రించండి మరి మర్చిపోకుండా ప్రభు జ్ఞాపకం చేసుకుని నెమరు వేసుకుంటూ ప్రభు వాక్యంలో ఎదిగి ఫలించే దానికోసము నీ రక్షణ వాక్యాన్ని సుస్థిరించేసుకునేదానికి ప్రభు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఈ కోడికలో ప్రవేశించిన బిడ్డను బట్టి వందనాలు ప్రభా మరి ఆయన ప్రభు వాటిని బోధించినటువంటి కుమార్తెను కూడా దీవించి ఆశీర్వదించండి. ఈ సేవకురాలను దీవించి ఆశీర్వదించి ఈ పరిచర్యని ఇంకా విస్తృతపరిచి మరి కొద్ది మనం వేసే మరి పుణ్యనామను పెట్టుకుని ప్రార్థించుకోవాలి తండ్రి. ఆమేన్.
బిడ్డలిద్దరి ద్వారా మాతో మాట్లాడారు. సత్యాన్ని బయలుపరిచారు. మీరు వారిని జీవించడానికి మీ ఆత్మ సహాయంతో మనందరిలో నింపి నడిపించింది. ప్రతి ఒక్కరు చేతి పనులను దీవించి ఆశీర్వదించండి. గుర్తు ఉండగా ఈ యొక్క కష్టాలను గుర్తి పట్టడాలను విస్తారాలను దేవుని వారి యొక్క ప్రతి అవసరతను మహేశ్వరుల నుంచి తీర్చుకుంటున్నాను. ఎవరెవరు పెట్టిన ఏ అవసరాలను సన్నిధిలోకి వచ్చారో వారి యొక్క ప్రతి అవసరత తీర్చుకుంటున్నారు. ఈ యొక్క హస్తాలు సమస్త మన అందరికీ